వెల్కమ్ టు మాయ తలుపు పార్ట్ 9. జీబీకే స్టోరీ వరల్డ్ కి స్వాగతం. భారీ అగ్నిపాము లావా నదిలో నుంచి పైకి లేచి గట్టిగా గర్జించింది. కానీ వాళ్ళు ముందుకు అడుగు వేయగానే లావా నుంచి భారీ అగ్నిపాము బయటికి వచ్చింది. దాని కళ్ళు అగ్నిలా మండుతూ అందర్నీ భయపెట్టాయి. ఈ సూర్యరత్నాన్ని కాపాడేది నేనే. పింకీ భయంతో కృష్ణుడి వెనకాల దాక్కుంది. కృష్ణుడు ధైర్యంగా ముందుకు వచ్చి తన వేణువును ఊదడం ప్రారంభించాడు. ఆ సంగీతం వినగానే అగ్నిపాము కాసేపు ప్రశాంతంగా మారింది. కానీ ఒక్కసారిగా గుహ మొత్తం కంపించి లావా పైకి రావడం ప్రారంభమైంది. త్వరగా రత్నాన్ని తీసుకోండి! కృష్ణుడు లావా రాళ్లపై దూకుతూ సూర్యరత్నం వైపు వెళ్ళాడు. అతను సూర్యరత్నాన్ని తాకగానే భారీ బంగారు కాంతి వెలువడింది. ఆ కాంతి అగ్నిపామును తాకగానే అది చిన్న బంగారు నాంగగా మారింది. మీ హృదయం మంచిది, అందుకే రత్నం మిమ్మల్ని ఎంచుకుంది అని నాగు చెప్పింది. అప్పుడే గుహ పైకప్పు పగిలి భారీ రాళ్లు కింద పడటం ప్రారంభమైంది. సూర్యరత్నం గాల్లోకి ఎగిరి మంచులోకానికి వెళ్లే రహస్యద్వారం చూపించింది. సూర్యరత్నాన్ని సాధించారు. మాయాలోక ప్రజలను రక్షించారు. మాయ తలుపు పార్ట్ 10 కోసం సబ్స్క్రైబ్ చేయండి.